హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ లిస్టులు అయితే అప్డేట్స్ ప్రతిరోజు వస్తూ ఉన్నాయండి. సో మనకి ఈరోజు 3 జిల్లాల నుంచి ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ యొక్క అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. 2 జిల్లాల్లో ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టులు మరియు ఒక జిల్లాలో సెకండ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అంటే అక్కడ ఉన్న ఉద్యోగాలకు భర్తీ అవ్వకపోవటం వల్ల మిగిలిన ఉద్యోగాలని భర్తీ చేయడం కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం, మళ్ళీ రిక్రూట్మెంట్ జరపడం ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ ప్లేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళు సెకండ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అలా మనకి ఒక జిల్లాలో యొక్క నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ సెలక్షన్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి చాలా రోజుల క్రితం మనం వీడియోస్ అయితే చేసాము, ఒక 3-4 వీడియోస్ అయితే చేసి ఉంటాము. సో వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, విలేజ్ క్లినికల్స్ అని 2-3 వీడియోస్ కూడా చేసాం మనం. సో అందులో వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు తొందరలో అని కూడా అయితే మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఒక జిల్లాలో ఈ యొక్క వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అయితే ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అది ఏ జిల్లాలో రిలీజ్ అయింది, అక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మరియు ఎన్ని జిల్లాల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్నింటినీ మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మనకి కృష్ణా జిల్లా నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి ఆశా కార్యకర్త నియామక ప్రకటన, తాత్కాలిక జాబితా మరియు నియామక తేదీలలో మార్పు అయితే ఇచ్చారు. అంటే అప్లై చేసుకునే డేట్ వచ్చేసి మనకి 2వ తేదీ డిసెంబర్కి అయిపోయింది. అయితే ఇందులో మనకి ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మెరిట్ లిస్టులకు సంబంధించి కానీ వాటన్నిటికి సంబంధించి ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేశారు, అంటే మార్పులు అయితే చేశారు. సో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ను మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అయితే పూర్తిగా అక్కడ అర్థమవుతుంది అనమాట. సో అదొకటి. ఇక తర్వాత ఇదే మనకి కృష్ణా జిల్లా నుంచి ఈరోజు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. అది ఏమంటే మనకి సెలెక్షన్ ఆఫ్ ద ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ FGRD 3 అండర్ స్పోర్ట్స్ కోటా హ్యాస్ డన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బై ఏఎన్ఎం క్వాలిఫికేషన్స్ షుడ్ బ్రింగ్ దేర్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అట్ 15/12/2020 బై 10:30 AM ఓవర్ DMHO కృష్ణా మచిలీపట్నం అయితే ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది మనకి కృష్ణా జిల్లా నుంచి వచ్చిన అప్డేట్. ఇక తర్వాత చూస్తే మనకి ప్రకాశం జిల్లా నుంచి కూడా అయితే మనకి ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, NHM రిక్రూట్మెంట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఇక్కడ పత్రికా ప్రకటన అయితే ఇక్కడ అయితే ఇచ్చారు మనకి. సో ఇక్కడ మీరు పత్రికా ప్రకటన చూడాలనుకుంటే సో డౌన్లోడ్ చేసుకోండి. లేదు ఇదంతా మనకి యాజ్ యూజువల్ మీకు ఇక్కడ మనకి మొత్తం ఈ అన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లే కాబట్టి సో ఇక్కడ ఏముండదు. సో మీకు జస్ట్ అబ్జెక్షన్స్ గ్రీవెన్స్కి అయితే టైం అయితే ఇచ్చారు 16వ తేదీ వరకు. సో రేపటితో మనకైతే లాస్ట్ డేట్ ఈ యొక్క అబ్జెక్షన్స్ కానీ గ్రీవెన్స్ కానీ. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్కి సంబంధించి పీడిఎఫ్ లింక్ని అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదువుకోండి. అక్కడైతే మీకు దాని తర్వాత ప్రాసెస్ ఏంటనేది మళ్ళీ చాలామంది అడుగుతున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ అనేది ఉంటే అక్కడ అబ్జెక్షన్స్ గ్రీవెన్స్ ఉంటే వెళ్ళి సబ్మిట్ అనేది చేసుకోండి. తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది అయితే ఉంటుంది. సో ఆ సెలక్షన్ లిస్ట్ మీ పేరు ఉన్నట్లయితే మీకు జాబ్ వచ్చినట్లయితే మనం భావించవచ్చు. సో కొన్ని జిల్లాలో ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ వాళ్ళ కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తూ ఉంటారు. సో అది ఎగ్జాక్ట్లీ మనం అయితే కరెక్ట్గా చెప్పలేం. మ్యాక్సిమం 90% అయితే మళ్ళీ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళు మాత్రం మీ యొక్క నేమ్స్లో రిమార్క్ ఏవైనా ఉంటే టైపింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే పర్సెంటేజ్లలో కానీ మార్క్స్లలో కానీ ఏవైనా సరే అక్కడ రిమార్క్స్లో వాళ్ళు ఏదైనా మెన్షన్ చేసినా సరే అక్కడ వెళ్ళి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ప్రకాశం జిల్లా నుంచి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి అనంతపురం జిల్లాలో మనకి సెకండ్ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజర్ పోస్ట్ అండర్ NHM అండర్ ద కంట్రోల్ ఆఫ్ DMHO అనంతపురం అయితే ఇచ్చారు. సో ఇదంతా సెకండ్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అయితే మనకైతే టైం అయితే ఇచ్చారు. సో ఒకసారి ఈ పీడిఎఫ్ లింక్ని అయితే డౌన్లోడ్ చేద్దాం పత్రికా ప్రకటన ఏమని ఇచ్చారని. సో ఇక్కడ చూసుకుంటే మనకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి అనంతపురము, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అనంతపురం వారి పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్లోని ఒక పోస్టు డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజర్ DCM ఆశా ప్రోగ్రాం 1 సంవత్సరం కాల పరిమితి కొరకు పనిచేయడానికి కాంట్రాక్ట్ పద్ధతిపై నిర్దేశిత వేతనంపై పనిచేయటకు 2వ ఎంపిక జాబితాను అనంతపురం జిల్లా వెబ్సైట్ అయిన aనంతపురం.ab.gov.in నందు అభ్యర్థుల సౌకర్యం కొరకు పొందుపరచడం జరిగినది. కావున 2వ ఎంపిక జాబితాలో ఉన్న అభ్యర్థి
16/12/2020 తేదీ ఉదయం 10:30 సమయం నందు అన్ని ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం అనంతపురం నందు తప్పనిసరిగా హాజరు కావాల్సినదిగా కోరడమైనది. హాజరు కాని ఎడల వారిని సెలక్షన్ లిస్ట్ నుండి తొలగించబడినది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఎవరైతే నేమ్ ఉందో అతను వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 16వ తేదీన అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇది మనకి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో తర్వాత మనకి గుంటూరు జిల్లాలో వచ్చిన అప్డేట్ చూసుకుంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ శాంక్షన్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ గుంటూరు డిస్టిక్ అనేది ఇచ్చారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ శాంక్షన్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్. సో ఇక్కడ వచ్చేసి మనకి మీకు 1వ తేదీ 2020 మనకి అక్టోబర్లో అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎనీ అబ్జెక్షన్స్ ఇన్ ద మెరిట్ లిస్ట్ మే బీ అప్రోచ్డ్ విత్ నెసరీ రిలవెంట్ డాక్యుమెంట్స్ టు ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు అండ్ ఆర్ బిఫోర్ 16/12/2020 by 5 PM అనేది ఇచ్చారు. సో మీకు 14వ తేదీ నుంచి 16వ తేదీ అయితే టైం అయితే ఇచ్చారు. ఒకసారి పీడిఎఫ్ లింక్ ఏమి ఇచ్చారని అయితే ఇక్కడ చూద్దాం మనం. సో ఆబ్జెక్షన్స్ గ్రీవెన్స్కి అయితే మీకు టైం అయితే ఇచ్చారు కాబట్టి మీరు సో వెళ్ళి మీ యొక్క నేమ్స్లో కానీ లేకపోతే మీ యొక్క మార్క్స్లో కానీ ఒకవేళ వాళ్ళు రిమార్క్స్లో ఏవైనా సర్టిఫికేట్లు మెన్షన్ చేసి ఉంటే అవి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి అధికారిక కార్యాలయం గుంటూరు పత్రికా ప్రకటన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ గుంటూరు వారి నోటిఫికేషన్ నెంబర్ ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ నందు వివిధ రకముల పోస్టుల భర్తీ కొరకు నియామకాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టుకు సంబంధించి అభ్యంతరాలను 23 నవంబర్ 2020 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించి వాటిని పరిశీలించి వాటిలో నుండి మనకి స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, అండర్ స్ట్రెంథనింగ్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డెంటల్ డాక్టర్స్, స్టాఫ్ నర్స్, హాస్పిటల్ అటెండర్, శానిటరీ అటెండర్, కుక్ కమ్ కేర్ టేకర్, వార్డ్ క్లీనర్, రేడియోగ్రాఫర్, ఓటీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్, డైటీషియన్, ఆప్టోమెట్రిషియన్ అలాగే టెక్నికల్ ఆఫీసర్ల పోస్టులపై ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది. సో పైన తెలిపిన పోస్టులపై ఫైనల్ మెరిట్ లిస్టులను గుంటూరు వెబ్సైట్ నందు అభ్యర్థులకు తగు సమాచారం నిమిత్తం పొందుపరచడమైనది. కావున అభ్యర్థులు తెలియజేయడం అనేదిగా తెలుపబడిన ఫైనల్ మెరిట్ లిస్టుకు సంబంధించి క్లరికల్ అంటే టైపింగ్ మిస్టేక్లు కానీ ఏవైనా మిస్టేక్స్ ఏవైనా ఉన్న ఎడల వాటిని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారికి లిఖితపూర్వకంగా 16/12/2020 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించవలసినదిగా తెలియజేయడం అనేది ఏ విధమైన ధృవపత్రములు స్వీకరించబడని తెచ్చారు. సో మీరు రాతపూర్వకంగా రాసుకొని వెళ్ళి అక్కడ ఏం రిమార్క్స్ ఉన్నాయనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు వివిధ రకాల మీరు ఏ డిపార్ట్మెంట్కి అయితే అప్లై చేసుకున్నారో ఏ ఉద్యోగానికి వాటికి సంబంధించి పీడిఎఫ్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నేమ్ అనేది ఉంటే మాత్రం ఒకవేళ అక్కడ రిమార్క్స్లో ఏమైనా ఇచ్చారేమో చెక్ చేసుకుని రిమార్క్స్లో ఏమి ఇవ్వకపోతే మాత్రం జస్ట్ వెయిట్ చేయండి, మళ్ళీ సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తారు. సో అందులో మీ యొక్క నేమ్ అనేది ఉంటే మాత్రం మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. లేదు అంటే చూద్దాం ఫర్దర్గా మళ్ళీ సెకండ్ లిస్ట్ ఏమైనా ఇస్తారేమో. సో చూద్దాం, ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళకపోవచ్చు లేదా డాక్యుమెంట్స్ సరిగా లేకపోవచ్చు. సో వివిధ కారణాల వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయినా ఆ యొక్క ఉద్యోగాలు భర్తీ కాకపోయినా సెకండ్ లిస్ట్కి అయితే ఛాన్స్ ఇస్తారు. సో మనం ఇందాక నుంచి చూసాము అనంతపురం జిల్లాకు సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో అలా సో ఇది మనకి గుంటూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. సో అయితే మనకి ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ విలేజ్ క్లినికల్స్ అంటే పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మనకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయని చెప్పాం కదా, అది ఈ జిల్లాలోనే అండి, మనకి గుంటూరు జిల్లాలోనే అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ మనకు చూసుకుంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ ఇన్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కన్సల్టెంట్ శాలరీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నోటిఫికేషన్, పత్రికా ప్రకటన, అప్లికేషన్ అన్నీ అయితే ఇచ్చారు. సో ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గుంటూరు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ టు వర్క్ ఆన్ ఇన్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందో, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ ఫుల్ డీటెయిల్స్ని అయితే మనం యొక్క వీడియోలో తెలుసుకుందాం. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. సో ఆ డీటెయిల్స్ని అన్నింటినీ తెలుసుకొని అలాగే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అలాగే ఇంకా ఏ పోస్టులు విడుదల చేస్తారు, మిగిలిన జిల్లాల్లో కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మనం యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్. దీనికి ఎంబీబీఎస్ అయితే అర్హతగా ఉండాలి. అలాగే రిజిస్ట్రేషన్ అయిన ఏపీఎంసీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి యాజ్ పర్ యానెక్చర్ అని తెచ్చారు. సో అది అక్కడ మనం చూద్దాం ఒకసారి. సో మినిమం ఏజ్ వచ్చేసి 42 years, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మనకి మీరు అప్లై చేసుకోవాల్సి అనుకుంటే ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి గుంటూరు వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో గుంటూరు.ఏపీ.gov.in. అప్లికేషన్ విల్ బీ ఓపెన్ ఆన్ 10/12/2020.
10వ తేదీ నుంచి మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 10వ తేదీ నుంచి 21వ తేదీలోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ సబ్జెక్ట్స్ టు ఇంక్రీజ్ టు డిక్రీజ్ ఆర్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ యొక్క పోస్టులను పెంచడం కానీ తగ్గించడం కానీ పూర్తి అధికారము గుంటూరు అధికారుల వాళ్ళకైతే, ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ అధికారి వాళ్ళకైతే ఉంటుందని అయితే చెప్పారు. ఇక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో వేకెన్సీ వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఇంక్లూడ్ ఇన్ ద Schedule 1 of the MCI Act 1956 as amended from time to time and from a college recognized by the Medical Council of India and completed internship by on or before 1/12/2020. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ అండ్ పర్మనెంట్ బేసిస్ విత్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇన్ కేస్ క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ పర్మనెంట్ బేసిస్ విత్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ అబ్రాడ్లో ఎవరైనా చేసి ఉంటే ఎంబీబీఎస్, సో వాళ్ళైతే ఈ యొక్క స్టేట్ మెడికల్ కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఇక తర్వాత చూసుకుంటే ఏజ్ వచ్చేసి మీకు 42 years ఆల్రెడీ పైన చెప్పాము. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో వచ్చేసి మనకి ఇక ఫీజు అయితే ఉందండి 500 rupees. సో ఇది అన్ని జిల్లాలకు ఉంటుందా అంటే చెప్పలేము. సో లాస్ట్ టైం మనం మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూసాము. సో చాలా ఉద్యోగాలకి కొన్ని జిల్లాల్లో అయితే ఇచ్చారు ఫీజు, కొన్ని జిల్లాల్లో అయితే ఫీజు ఇవ్వలేదు. సో ఒకవేళ ఇక్కడ ఫీజు అయితే ఉంది. సో ఇక్కడ ఫీజు అనేది మీరు పే చేయాల్సిన నెంబర్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు, అకౌంట్ నెంబర్, అలాగే ఐఎఫ్సి కోడ్, ఆంధ్ర బ్యాంక్ ఇది. సో ఇక నెంబర్ ఆఫ్ నోట్ ఆన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు నో పేమెంట్ ఎగ్జామ్ ఫీజు అయితే లేదండి ఇందులో. సో బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ టోటల్ మార్క్స్ అన్ని, మీ టోటల్ స్టడీస్ అంతా కూడా కలిపి 75% మార్కులు అయితే తీసుకుంటారు. అలాగే దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఫారిన్లో డిగ్రీస్ కంప్లీట్ అయింటే కనుక 75% అయితే తీసుకుంటారు. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఇన్ ఫారిన్లో చదివిన వాళ్ళకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎలా తీసుకుంటారు అనేది. గ్రేడ్ ఏ ఎక్సలెంట్, అలాగే గ్రేడ్ గుడ్, అలాగే గ్రేడ్ సి వచ్చేసి సాటిస్ఫాక్టరీ. సో ఈ విధంగా అయితే తీసుకుంటారు. సో ఆ మార్కులు కూడా ఎంత అనేది అయితే పర్సెంటేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. సో అది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అబ్రాడ్లో చదివిన వాళ్ళు ఉంటే మాత్రం, లేకపోతే ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి మార్క్స్ అవార్డెడ్ లాంగ్వేజ్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ వెయిటేజ్ ఆఫ్ అగ్రిగేటెడ్ మార్క్స్. అలాగే వెయిటేజ్ అప్ టు 15 marks విల్ బి గివెన్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ వర్కింగ్ అండ్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తే 15% మార్క్స్ అయితే మీకు కలుపుతారు. ఇక అప్ టు 10 marks వచ్చేసి మీ యొక్క కంప్లీటెడ్ ఇంటర్న్షిప్ అలాంగ్ విత్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్స్లో. అలాగే ఒకవేళ పర్టికులర్స్ ఆఫ్ వెయిటేజ్, ఒకవేళ ఎవరైనా ట్రైబల్ ఏరియాలో కానీ, అర్బన్లో కానీ, రూరల్ ఏరియా కానీ ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళకైతే ట్రైబల్ ఏరియాలో అయితే 2.5 marks 6 months అంటే 6 నెలలకి, అలాగే రూరల్ ఏరియాలో అయితే 2 marks 6 monthsకి, అలాగే అర్బన్ ఏరియాలో అయితే 1 mark 6 monthsకి, అలాగే అప్ టు 10 marks వరకు అయితే కలుపుతారు. సో నో వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ సర్వీస్ రెండెడ్ లెస్ దాన్ 6 months. 6 months లోపల ఎవరైనా చేసి ఉంటే మాత్రం వాళ్ళకైతే ఎటువంటి మార్క్స్ అయితే కలపబడవు. సో దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, నో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ ఏముండదు మీకు. ఎలిజిబిలిటీ సర్వీస్ ఫర్ అవార్డింగ్ వెయిటేజ్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. హౌ టు అప్లై అయితే మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను. సో మీరైతే క్యాండిడేట్ షెల్ బి సబ్మిటెడ్ ఫిల్ ద అప్లికేషన్ ఇన్ ద డ్రాప్ బాక్స్ అరేంజ్డ్ ఇన్ ద డిఎంఎండ్హెచ్ఓ గుంటూరు త్రూ రిజిస్టర్ పోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు ఆపోజిట్ కలెక్టరేట్ నగరపాలెం గుంటూరు. విజిట్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్. ఇన్ కేస్ ఓసీ క్యాండిడేట్స్ ఫీ షెల్ బి పెయిడ్ ఆఫ్ అన్ అమౌంట్ ₹500 అని అయితే చెప్పారు. సో ఇక అప్లై చేయడానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే పంపించే అవకాశం అయితే ఉంది. సో ఇక అప్లై చేసేదానికి డాక్యుమెంట్స్ కూడా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఆధార్ కార్డు, ఫోటో సైజు, ఎస్ఎస్సి, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్ క్యాండిడేట్ అయితే. సో ఇదంతా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఇదంతా మనకు అవసరం లేదు. ఇదంతా మీరు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అక్కడైతే చదువుకోండి ఒకసారి, మీకైతే ఫుల్గా అర్థం అనేది అవుతుంది. సో ఇది మనకి నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ అండి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే పత్రికా ప్రకటన అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చింటారు, చూసుకోవచ్చు. ఎంబీబీఎస్ ఆఫీసర్స్ 66 పోస్టులు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్లో మిమ్మల్ని అయితే భర్తీ చేస్తారు. 53,495 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సారీ, ₹53,490 మీకు శాలరీగా అయితే ఇస్తారు. సో పైన తెలుపబడిన ఉద్యోగుల భర్తీ కొరకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అంతా కూడా మీకు ఈ యొక్క గుంటూరు వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే మీరు అప్లై చేయొచ్చు. సో 23వ తేదీ 12/2020 వరకు అయితే మీకు అయితే టైం అవుతుంది అప్లై చేసుకోవడానికి. ఇక అభ్యర్థులు ఖచ్చితంగా దరఖాస్తు ఫారంను పూర్తి సమాచారంతో మరియు అవసరమైన ధృవపత్రములు అన్నీ సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది. అసంపూర్తి దరఖాస్తులు, అసంపూర్తి ధృవపత్రాలు సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకొనబడవు. దరఖాస్తులు పూర్తి సమాచారంతో సమర్పించవలసిన బాధ్యత అభ్యర్థులది మాత్రమే అని తెచ్చారు. సో ఇది ఒకసారి ఇంకా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది మనకి లేటెస్ట్గా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో మిగిలిన జిల్లాలో కూడా అయితే అప్డేట్ రాబోతుంది. సో ఇక్కడ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నా అనేది కూడా చెప్తున్నాను కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెడికల్ ఆఫీసర్, అలాగే కౌన్సిలర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఈ పోస్టులు అయితే మనకి
సో ఇక్కడ చూసుకుంటే మనకి మెడికల్ ఆఫీసర్ అలాగే స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియన్ డిఈఓ ఎల్జీఎస్ ఈ యొక్క పోస్టులు అయితే ఇక్కడ మనకి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లలో భర్తీ చేస్తారండి. సో ఇప్పుడైతే మనకి ప్రజెంట్ మెడికల్ ఆఫీసర్ 66 వచ్చాయి ఒక జిల్లాలో, మిగిలిన జిల్లాలో కూడా అయితే నోటిఫికేషన్స్ వీళ్ళని తొందరగా అయితే వస్తాయి. సో అవి కూడా రాగానే మనం అయితే అప్డేట్ చేస్తాము. సో మీరైతే మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. అలాగే మీ యొక్క జిల్లా యొక్క నేమ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే రాగానే మనం అయితే అప్డేట్ చేస్తాము. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్ మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.